ఈరోజు మానిటేషన్ అయితే మీరు ఎవరో ఒకరి దగ్గర చేయించుకొని కొనుక్కొని ఉంటారు. వ్యూస్ ఎలా తెచ్చుకుంటారు? వేరే వాళ్ళ దగ్గర వ్యూస్ కొనుక్కోలేము కదా. ఓకే, హై ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి ఎవరైతే ఛానల్ మానిటేషన్ కోసం వాచ్ అవర్ అండ్ సబ్స్క్రైబర్స్ కొనుక్కుంటున్నారో వాళ్ళ ఛానల్స్ అన్ని డేంజర్లో పడ్డాయండి. ఫైనల్గా అప్డేట్ అయితే రిలీజ్ చేశారు యూట్యూబ్ వాళ్ళు అయితే. సో దీని గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఖచ్చితంగా మీరు ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్ అర్థమవుతుంది. అండ్ ఆల్సో ఇంకా వీడియో ఎవరైనా లైక్ చెప్పితే లైక్ చేయండి. ఒక 1500 లైక్స్ అయితే టార్గెట్ పెట్టుకుందాం. ఎందుకంటే మీరు చూస్తే లైక్ చేశారనుకోండి, మీలాంటి ఇంకొంతమంది కొత్త క్రియేటర్స్కి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. సో దట్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే డిసెప్టివ్ యాక్టివిటీ అండి. ఈ పదం మీరు నా వీడియోస్ రెగ్యులర్గా మీరు ఫాలో అయితే గతంలో కూడా నేను ఈ పాలసీ గురించి అయితే చెప్పున్నాను. స్పామ్ అండ్ స్కామ్, డిసెప్టివ్ ప్రాక్టీసెస్, యాక్టివిటీస్ అని చెప్పేసి ఒక పెద్ద పాలసీ ఉంటుంది. అయితే ఆ పాలసీస్ అన్నిటి మీద కలిపి మీకు ఒక మెయిల్ ఇచ్చేసి డైరెక్ట్గా మీ ఛానల్ని టెర్మినేట్ చేసేస్తారు, అంటే డిలీట్ చేస్తారు స్పామ్ కంటెంట్ పెడితే. ఓకేనా, మేజర్గా ఇది మీకు 2 రకాలుగా వర్తిస్తుందండి. ఒకటి, ఇప్పుడు యూట్యూబ్లో మీకు 4000 గంటలు 1000 మంది సబ్స్క్రైబర్స్ కానీ, లేదా 10 మిలియన్ వ్యూస్ 1000 మంది సబ్స్క్రైబర్స్, ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తేనే మీకు ఫుల్ మానిటైజేషన్ అవుతుంది కదా. సో దీన్ని కొంతమంది ఏం చేస్తున్నారంటే రాంగ్ వేలో తీసుకెళ్తున్నారు. అంటే ఇప్పుడు మీరు నాకు కొంత డబ్బులు ఇవ్వండి, సో నేను మీకు మీ ఛానల్కి వాచ్ అవర్ తెచ్చి పెడతాను అండ్ మీకు సబ్స్క్రైబర్స్ తెచ్చి పెడతాను, మీకు 4 రోజుల్లోనే మీకు మానిటైజేషన్ చేసి పెడతాము, లేకపోతే 10 రోజుల్లో చేసి పెడతాం, లేదా 20 రోజుల్లో చేసి పెడతాం అని ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం పెట్టేసి మీ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు వాచ్ అవర్ని సో ఫేక్ అకౌంట్స్ నుంచి చేయొచ్చు, లేదా సాఫ్ట్వేర్స్ నుంచి చేయొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదో రకంగా అయితే చేసి మీ చేతిలో పెడతారు ఛానల్ని. కొన్ని ఛానల్స్ మానిటైజ్ అవుతాయి, కొన్ని ఛానల్స్ రిజెక్ట్ అవుతాయి. అయితే మానిటైజ్ అయిన ఛానల్స్కి కూడా రిజెక్ట్ చేసేసి డిసెప్టివ్ యాక్టివిటీ అనేది పెట్టడం జరిగిందనమాట. దగ్గర మన దగ్గరకు ఒక 50 ఛానల్స్ అయితే రావడం జరిగింది. జనవరి 15 నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు కూడా. ఈ రోజు అయితే మరీ దారుణం, 8 ఛానల్స్ వచ్చాయి ఒకటే రోజు. అన్న దీని గురించి వీడియో చేయండి అన్న, చాలామంది వాచ్ అవర్ గురించి స్కామ్ చేస్తున్నారు, కొంచెం అవేర్నెస్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు, కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. బేసిక్ ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇప్పుడు న్యాచురల్గా రావాల్సిన వాచ్ అవర్, అంటే ఇష్టపూర్వకంగా చూడాల్సిన ఆడియన్స్ ఈ ఫేక్ అకౌంట్స్ నుంచి ఒక పర్సనే ఒక 20-30 లేదా ఒక 100-200 అకౌంట్స్ నుంచి, ఫేక్ అకౌంట్స్ నుంచి వాచ్ అవర్ని జనరేట్ చేసి మీ ఛానల్కి ఇస్తూ ఉంటారు. లెక్క ప్రకారం ఇది ఇల్లీగల్ వే. ఏదైనా సరే క్రియేటర్ అనేవాడు జెన్యూన్గానే ఆ వాచ్ అవర్ అండ్ సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకుంటే రేపు ఫ్యూచర్లో మేము ఎలాంటి పాలసీస్ పెట్టినా మీరు తట్టుకొని నిలబడగలుగుతారు అని చెప్పేసి యూట్యూబ్ వాడి ఆలోచన. కానీ దీన్ని మీరు కొంచెం రాంగ్ రూట్లో ఇది చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు డిసెప్టివ్ యాక్టివిటీ పెడుతున్నారనమాట. సో ఈ డిసెప్టివ్ యాక్టివిటీ మన ఛానల్ మీద వస్తే ఏమవుతుంది అన్న, అంటే ఛానల్ పోతుందా అని అంటే పోతుంది. కాకపోతే ఇది మీకు ఫస్ట్ టైం వచ్చింది అనుకోండి, అంటే ఫస్ట్ టైం ఇప్పుడే వచ్చింది ఈ డిసెప్టివ్ యాక్టివిటీ అని అంటే మాత్రం ఇబ్బంది ఉండదు. ఒక 3 నెలలు టైం తీసుకోండి. ఒక 3 నెలల్లో మీ కంటెంట్ అంతా కూడా మార్చుకొని మంచిగా ఒరిజినల్ కంటెంట్ పెట్టుకొని చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. రీఅప్లై వచ్చినప్పుడు రీఅప్లై కొట్టుకోండి, మానిటైజేషన్ అయిపోతుంది. కానీ ఇదే రకంగా ఇప్పుడు డిసెప్టివ్ యాక్టివిటీ వచ్చిందని చెప్పేసి కొన్ని మీకు అనుమానంగా ఉన్న వీడియోస్ అన్ని డిలీట్ చేసి మళ్ళీ వేరే వీడియోస్ పెట్టి వాటికి మళ్ళీ వాచ్ అవర్ కొనుక్కొని డబ్బులు ఇచ్చి ఇలా చేశారనుకోండి, రెండోసారి ఖచ్చితంగా ఛానల్నే లేపేస్తారు. ఇక్కడ మీకు క్లియర్గా పాలసీ స్క్రీన్ షాట్ అయితే పెడతాను చూడండి. ఇక్కడ మీరు వాచ్ అవర్ కానీ, లైక్స్ కానీ, కామెంట్స్ కానీ, వ్యూస్ కానీ ఇవేమైనా సరే మీరు కొనుక్కోవటం, లేకపోతే కావాలని జనరేట్ చేయించడం, ఇట్లా ఏదైనా చేసినా కానీ ఖచ్చితంగా మీ ఛానల్ మానిటైజేషన్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ నుంచి మిమ్మల్ని టెర్మినేట్ అంటే సస్పెండ్ చేయటం కానీ, లేకపోతే మీ యూట్యూబ్ అకౌంట్ అనేది సమ్ టైమ్స్ టెర్మినేట్ కూడా అవ్వచ్చు అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు చూడండి. ఓకేనా, సో ఇది నేను చెప్పదలుచుకుంది. అయితే ఓన్లీ వాచ్ అవర్ కొనుక్కుంటేనే డిసెప్టివ్ యాక్టివిటీ పడుతుందా అని అంటే అలా కాదండి. కొంతమంది థంబ్నెయిల్ మీద మ్యాటర్ ఒకటి పెడతారు, లోపల ఇన్ఫర్మేషన్ ఇంకొకటి ఇస్తూ ఉంటారు. లైక్ ఒక పెద్ద తిమింగలాన్ని పట్టినట్టు థంబ్నెయిల్ మీద పెడతారు, లోపల చూస్తేనేమో చిన్న చిన్న చేపలు పట్టుకుంటా వీడియో పెడతా ఉంటారు. అలాంటి వీడియోస్కి కానీ, లేకపోతే ఇప్పుడు సెలబ్రిటీస్ గురించి తెలిసి తెలియని ఇన్ఫర్మేషన్తో వీడియోస్ చేస్తారు కదా, ఈ హీరోయిన్కి ఈ హీరోతో ఎఫైర్ ఉంది, లేకపోతే పలాని యాక్టర్ చనిపోయారు, అంటే ఆయన బాగున్నా కానీ పలాని యాక్టర్ చనిపోయారు అని చెప్పేసి ఇట్లాగా వీడియోస్ పెట్టి, అంటే ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టి వ్యూస్ తెచ్చుకునే బ్యాచ్ ఉంటారు చూసారా, అలాంటి ఛానల్స్కి కూడా డిసెప్టివ్ యాక్టివిటీ పెట్టి మానిటైజేషన్ అయితే తీసేస్తున్నారు. ఇది ఒకసారి అయితే డిసెప్టివ్ యాక్టివిటీ పెట్టి మానిటైజేషన్ తీస్తారు. ఇదే రకంగా మీరు రిపీట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, ఛానల్ ఖచ్చితంగా ఛానల్నే లేపేస్తారు, అంటే ఛానల్ని యూట్యూబ్ డిలీట్ చేసేస్తుంది అనమాట. ఓకేనా, సో జాగ్రత్తగా నేను చెప్పింది జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఒరిజినల్ కంటెంట్ నమ్ముకోండి అబ్బా, ఎందుకని అనవసరంగా వాళ్ళ మీద వీళ్ళ మీద. ఇప్పుడు మీరు ఎవరో ఒక ఎక్స్ అనే పర్సన్ దగ్గర వాచ్ అవర్ కొనుక్కుంటారు,
వాడు ఏదో రకంగా మీకు వాచ్ అవర్ తీసుకొచ్చి ఇస్తాడు. మీ ఛానల్ మీ చేతిలో పెట్టిన తర్వాత వాడు సైడ్ అయిపోతాడు. ఇప్పుడు రేపటి రోజున ఒకవేళ ప్రాబ్లం ఏమీ రాదు, వాచ్ అవర్ తెచ్చి మానిటైజేషన్ చేసి మీ చేతిలో పెట్టేశారు, రేపటి రోజున వ్యూస్ ఎలా వస్తాయి? ఈరోజు మానిటైజేషన్ అయితే మీరు ఎవరో ఒకరి దగ్గర చేయించుకొని కొనుక్కొని ఉంటారు. వ్యూస్ ఎలా తెచ్చుకుంటారు? వేరే వాళ్ళ దగ్గర వ్యూస్ కొనుక్కోలేం కదా. సో ఇప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్లోకి మనం వచ్చింది దేనికి? సంపాదించడానికి. మన వీడియోస్ చేసి జనాన్ని ఎంటర్టైన్ చేసి సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకొని ఆ యూట్యూబ్ నుంచి వచ్చే యాడ్స్ నుంచి వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బుల్ని మనం సంపాదించుకోవడానికే వచ్చాం. ఓకేనా? సో మన డబ్బులు తీసి యూట్యూబ్లో పెట్టి మనం ఇది చేస్తాము అని అంటే ఎట్లా? అది అసలు కనీసం మీకైనా అర్థమవుతుందా? దయచేసి ఎప్పుడు కూడా వాచ్ అవర్ని సబ్స్క్రైబర్స్ని కొనుక్కోవద్దు. జెన్యూన్గానే ఉండండి. క్రియేటర్స్ జెన్యూన్గానే ఉండాలి. ఏది వచ్చినా జెన్యూన్గానే రావాలి. సో ఇంతకు మించి నేనేం చెప్పలేను. ఒకవేళ మీరు వాచ్ అవర్ కొనుక్కుంటే ఈ డిసెప్టివ్ యాక్టివిటీ పడుతుంది, ఫస్ట్ వార్నింగ్ కింద మానిటైజేషన్ తీస్తారు. ఇదే రకంగా మీరు కంటిన్యూ చేశారు అని అంటే మాత్రం డెఫినెట్లీ మీ ఛానల్ డిలీట్ చేస్తుంది యూట్యూబ్. ఓకేనా? ఇది నేను చెప్పేది కాదు, ఇక్కడ మీకు పాలసీలోనే మెన్షన్ చేశారు. ఒకసారి చదవండి. ఇక్కడ మీకు మళ్ళీ ఒకసారి స్క్రీన్ మీద ఇస్తాను, చూడండి. ఓకేనా? సో ఇది గాయ్స్ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది అయితే. అండ్ వీడియోస్ రెగ్యులర్గా రావట్లేదు, కొంచెం రెగ్యులర్గా చేయండి అన్నానంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల నేను చేయలేకపోతున్నాను. ప్రజెంట్ హెల్త్ అయితే సెట్ అయిపోయింది, ఇక రెగ్యులర్గా నేను వీడియోస్ అయితే చేస్తాను. ఓకేనా? ఒకవేళ కొంచెం కొద్ది గొప్ప వీలు కుదరలేదు అని అనుకుంటే కనుక ఖచ్చితంగా నేను ఆ రోజు లైవ్ పెడతాను. ఓకేనా? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కాల్ మీ ఫోర్లో కాల్ చేయాలంటే మనీ అవుతుంది కాబట్టి లైవ్లో జాయిన్ అయిపోండి. కొంచెం కామెంట్స్ పెట్టేస్తే నేను చూసి మీకు రిప్లై ఇచ్చేస్తాను. ఓకేనా? సో ఇక వీడియో లైక్ చెప్పితే లైక్ చేయండి. ఒక 1500 లైక్స్ టార్గెట్ పెట్టుకుందాం. ఓకేనా? చూసిన ప్రతి ఒక్క లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉండి నాతో మాట్లాడాలి అని అనుకుంటే మాత్రమే ఈ కాల్ మీ ఫోర్ యాప్ నుంచి అయితే కాల్ చేయండి. ఐడి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను, చూడండి. అండ్ అట్లాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు మమ్మల్ని ఫాలో అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు అనమాట. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇస్తాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.